ఓం సహస్రాణ్యం ఓం సహస్రాణ్యం వియతావస్య పక్షౌ హరైర్హంసస్య పతతః స్వర్గం స దేవాన్ సర్వానురస్య పదద్య సంపశ్యాన్ యాతి భువనాని విశ్వ అంటాడు. ఇది అథర్వ వేదము యొక్క 13వ కాండములో ఉపదేశింపబడి ఉంది. అంటే 13వ కాండం 2వ సూక్తం 38వ మంత్రం. ఇక్కడ మీరు చూడండి, పదాలు చాలా ఉపమాతో ఉన్నవి. పరమాత్ముని యొక్క ఈ సృష్టిని, ఆ పరమాత్ముని యొక్క సామర్థ్యాన్ని కవి ఒక ఉపమా రూపములో వర్ణిస్తూ ఉన్నాడు. అంటే ఈ మంత్రము ఉపమా అలంకారముతో చెప్పబడి ఉంది. ముందుగా స్వర్గము అనే పదమును చూడండి. లోకములో మనం యజ్ఞం చేసేటప్పుడు స్వర్గ ప్రాప్తిరస్తు అంటే యజ్ఞము స్వర్గకామో యజేత అంటాం. విశేషమైన సుఖముల లబ్ధి కొరకు, స్వర్గమును పొందుట కొరకు యజ్ఞయాగాదులు మనం చెయ్యాలని ఉంది. మరి స్వర్గం అనేది ఏమిటి? అదొక విశేష స్థానమా, లేదా అది ఒక ధామములో ఉందా అంటే లోకములో ఈ శబ్దం మీద పలు ప్రశ్నలు ఉన్నాయి. మనం కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఏమని? అధర్మయుక్త కర్మలు చేస్తే నరకానికి, ధర్మయుక్త కర్మలు చేస్తే స్వర్గమునకు వెళ్తాము అనేది మనం బాల్య దశ నుండి, వివిధ మాతృశక్తి నుండి, గురువుల నుండి ఈ పదాన్ని వింటూ ఉంటాం. స్వర్గము నరకము అనేది. దాన ధర్మాలు చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడని, కర్తవ్య కర్మల నుండి తప్పించుకున్నవాడు నరకయాతనలో ఉంటాడనేది బహు గ్రంథములు ఉపదేశింపబడతవి. వివిధ గురువులు కూడా ఈ 2 పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి స్వర్గము నరకం అనేది ఈ 2 పదాలు స్థానానికి సంబంధించినవా కాదా అనేది ముందు మీరు తెలుసుకోండి. స్వర్గలోకము నరకలోకం అంటూ పృథివీ యందు ఉందా లేదా? చెప్పండి. స్వర్గము నరకము అనేవి ప్రత్యేకమైన లోకములు లేవు. మనము జీవుడు యోనిని పొందినప్పుడు ఆ యోని యందు విశిష్ట సుఖమును అనుభవిస్తే అది స్వర్గము. ఆ యోని యందు విశిష్టం అంటే దాన్ని కూడా విశిష్టం అనండి. ఎవరు అనుభవించని దుఃఖం అనుభవిస్తే నరకం. అర్థమైందా? యోని ద్వారా అనగా వివిధ సాధనల ద్వారా జీవుడు ఏదైతే స్థితిని అనుభవిస్తున్నాడో, ప్రతికూల స్థితిని నరకం అంటాము, అనుకూల స్థితిని మనం స్వర్గము అంటాం. మరి ఈ మంత్రములో పరమాత్ముని స్వర్గముతో పోల్చబడి ఉంది. స్వర్గము అంటే ఏమిటి? పరమాత్ముడేంటి? అతను ఏకదేశీ కాదు. అవిద్యాది క్లేశములు కూడా పరమాత్ముని యందు లేవు. మాతృగర్భాశయములోకి ప్రవేశించి నాడి ద్వారా ఆహారము తీసుకుని శరీరాన్ని పుష్టి చేసుకునేంత అవసరము కూడా పరమాత్మునికి లేదు. మరి స్వర్గము అని ఈ మంత్రములో ఎందుకు చెప్పబడి ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ స్వర్గము, స్వర్గం పతతః అంటాడు. మనం ఆ మంత్రాన్ని వ్యాఖ్యానం చేసుకుంటే ఏం చెప్తాడు అంటే స్వర్గం పతతః అంటాడు. మనము ఆత్మ యొక్క గతిని ఏం తెలుసుకున్నాము? స్థూల దేహాన్ని ఆత్మ వదిలిపెడితే
జీవాత్మ మోక్షానికి వెళ్ళాలన్నా కేవలం అండజం స్వేదజం స్వేదజం ఉద్భిజం యోనులని కొన్ని సందర్భాలలో ఒక రకంగా చెప్పారు గతిని, కానీ అండజం జరాయుజము ద్వారా వచ్చే యోనులన్నీ కూడా ఏ మార్గము నుండి వెళ్తూ ఉంటవి? ఎలా అవి ప్రవేశిస్తున్నవి అన్య యోనిలోకి? కొంచెం బుద్ధికి భోజనం పెట్టండి ఇవాళ. నీటి ద్వారా, ఆహారం ద్వారా. అంటే ముందు మనం ఏం చెప్తున్నాము? జీవుడు దేన్ని ఆశ్రయిస్తాడు శరీరంను వదిలిపెట్టినప్పుడు? నీరు, పంచభూతాలు. ముందు వాయువుని ఆశ్రయిస్తాడు. జీవుడు దేన్ని ఆశ్రయిస్తాడు? వాయువుని ఆశ్రయిస్తాడు. ఆ వాయువుని ఆశ్రయించి ఆదిత్య లోకమున ప్రవేశిస్తాడు. మనము చాందోగ్య ఉపనిషత్తునందు కూడా ఈ పృథివీ ఎందుకు నిండట్లేదు, ప్రతినిత్యము జీవులు రాకపోకలు ఉన్నప్పటికీ కూడా ఈ పృథివీ ఎందుకు నిండిపోదు అక్కడ మనం చాలా సుదీర్ఘ వ్యాఖ్యానం చేసుకున్నాం. జీవులు ఆదిత్య లోకమున ప్రవేశిస్తుంది. ఆదిత్య లోకము నుండి ఎక్కడ ప్రవేశిస్తున్నవి అంటే మేఘాల యందు. మేఘాలు వర్ష రూపములో పృథివిని ఆశ్రయిస్తూ ఉన్నవి. ఇప్పుడు ఈ జీవుడు ఏ విధమైనటువంటి యోనిని పొందాలో ఆ విధమైనటువంటి యోనికి సంబంధించిన వృక్షాదుల యందు, వనస్పతుల యందు, గుల్మశాల యందు ప్రవేశించే వ్యవస్థ ఎవరు చేస్తున్నారు? పరమాత్ముడు చేస్తున్నాడు. అయితే సూర్యుడు అన్న పదం వచ్చినప్పుడు ఇక్కడ ఈ మంత్రములో మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు ఒక ఆత్మ ఉంది, చాలా విశేషమైన మహా ఉపకారం చేసింది. కైవల్యానికి అర్హత సంపాదించలేదు. కైవల్యానికి అర్హత వచ్చి ఉంటే పరమాత్మనికి సంశయమే లేదు. తీసుకుపోయి ఎక్కడ పెడతాడు పరమాత్ముడు? మోక్షంలో పెడతాడు. కానీ ఈ జీవుడు కర్మలు మాత్రం చాలా శ్రేష్టంగా చేసుకున్నాడు. మనస్సుని కూడా చాలా పవిత్రంగా పెట్టుకున్నాడు. ఎవ్వరి మీద ఎటువంటి నెగిటివ్ యోజన చేయలేదు. చాలా ఉత్తమముగా జీవనము కొనసాగించుకున్నాడు. కానీ కారణదేహాన్ని, సూక్ష్మదేహాన్ని లయం మాత్రం చేసుకోలేదు. ఎందుకంటే సాధన మార్గాన్ని ఎంచుకోలేదు. మరి ఇటువంటి పవిత్రమైన ఆత్మను ఎక్కడ కూర్చోబెట్టాలి పరమాత్ముడు? విద్వాంసుల దగ్గర, రుచి లెక్క. అందుకనే అక్కడ స్వర్గము హంస అంటాడు. ఈ మంత్రములో స్వర్గ హంస అంటాడు. ఏ ఆత్మ అయితే మనసా వాచా కర్మన పవిత్రమైన జీవనము కొనసాగించుకుని మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చెయ్యలేదు, కానీ శ్రేష్టత్వముతో కూడుకున్న జీవనమును కొనసాగించుకున్నప్పుడు అది ఏ సౌర కుటుంబములో శరీరమును వదిలిపెట్టినా అక్కడే అదే సౌర కుటుంబములో జన్మించడానికి వీలు పడకనప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడు? ఎందుకంటే మనం ఈ సూర్యుని యొక్క క్రమం తీసుకుంటే సూర్యుడు పృథివీ నుండి జలాన్ని లాగుతాడు, మళ్ళీ ఆ పృథివీ నుండే జలాన్ని
అంటే పృథివీ నుండి జలాన్ని పైకి లాగాడు కిరణాల ద్వారా. మళ్ళీ ఆ కిరణాల ద్వారా మీరు అది కూడా గమనించుకోండి, ఇప్పుడు సూర్యుని యొక్క కిరణాలు ఉదాహరణకి హైదరాబాద్ నగరము నుండి జలం తీసుకెళ్ళింది. అది హైదరాబాద్ లో తీసుకున్న జలము హైదరాబాద్ లోనే పడతాయా, అన్యత్ర పడతాయా? అన్యత్ర కూడా పడతాయి. అన్యత్ర పడతాయి. అన్యత్ర అంటే ఎంత, అది కూడా మీరు తెలుసుకోండి. ఎంత దూరం వెళ్ళగలుగుతుంది సూర్యుని యొక్క కిరణాలు ఆ జలాన్ని తీసుకొని ఎంత దూరం వైపు వెళ్ళగలుగుతవి? ఏమైంది? దూరమే వెళ్తాయి మాట. ఎంత దూరం? నేను దూరం అన్నాం, మనం ఎంత? సూర్యుడు ఎంత వ్యాపించి ఉన్నాడో అంతవరకు. సూర్యుడు ఏ లోకమున ఉన్నాడో అదే లోకమున వివిధ స్థానాంతరం అవుతాడు. కానీ సూర్యుడు వెళ్ళి ఈ లోకము నుండి ఇంకొక లోకములోకి ఈ జలాన్ని ఇవ్వలేడు. సూర్యుని యొక్క సామర్థ్యం అంతే. ఒక పృథివీకే సూర్యుని సామర్థ్యం ఉంది. అర్థమైందా? కానీ ఇక్కడ జీవుడు ఎంత విశేష కర్మలు చేశాడంటే సూర్య కిరణాల ద్వారా ఆ పృథివీకే పరిమితమయ్యేంత పుణ్య కర్మలు కాదు, ఇంకా ఎక్కువ చేశాడు. అప్పుడు ఆ ఆదిత్య లోకమున ప్రవేశించినటువంటి జీవాత్మను అన్య సౌర్య లోకానికి ఎవరు తీసుకెళ్తారు అంటే పరమాత్ముడు పరమాత్ముడు. అర్థమైందా? గ్రహించగలిగారా? అర్థమైందా? ఈ పృథివీ ఈ సూర్య గోళములో సరిపోయేంత మాతాపితరులు ఉంటే పర్వాలేదు. ఎందుకంటే సూర్యుడు ఒక పృథివీ లోకానికే పరిమితం. ఆ పృథివీ ఎంత విస్తీర్ణముగా ఉందో అంత విస్తీర్ణముగా జీవుడు ప్రయాణించగలుగుతాడు. కానీ అతని కర్మలు ఎంత శ్రేష్టముగా ఉన్నాయంటే ఈ సూర్యునకు ఈ పృథివీకి సరిపోయేంతగా లేకుండా అత్యధికంగా ఉన్నవి. అటు కైవల్యానికి సంపాదించుకోలేడు. కానీ ఈ సూర్య గోళమునకే పరిమితమయ్యేంత మాధ్యమిక కర్మలు కూడా అతను చెయ్యక ఉత్తమ కర్మలు చేశాడు. అంటే ఈ సూర్యగోళము నుండి అతిక్రమించి మరొక సూర్యగోళమునకు వెళ్ళాలి అంటే అది సూర్యుని ద్వారా జరగదు. ఎవరి ద్వారా జరుగుతుంది? జరుగుతుంది. అందుకనే అక్కడ హంస అన్నాడు. అంటే మనము లోకమున పితరులకు 3వ రోజు, 4వ రోజు, 11వ రోజు అంటే మనం కాకి అనే పదం తీసుకున్నాము వ్యవహారములో. కానీ పక్షులకు ఆహారం ఇవ్వండి అన్నారు. కాకపోతే వ్యావహారిక భాషలో కాకికి పరిమితమైంది, కానీ పక్షులకి భోజనం. ఎందుకు అంటే కొన్ని విత్తనాలు పక్షులే అన్యత్ర వ్యాప్తింపజేస్తవి. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నారు. ఏ జీవుడైతే శ్రేష్టమైన కర్మలు చేస్తాడో అతనిని ఆ కర్మలకు అనుకూలమైన యోనిలో ప్రవేశింపజేయాలి అంటే పరమాత్ముడు హంసై ఆ జీవునకు విశేష సుఖము ఇవ్వడానికి ఒక సూర్యగోళము నుండి మరొక సూర్యగోళానికి తీసుకెళ్తున్నాడు. ఎంతటి భావం ఇందులో ఉందో చూడండి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఒకవేళ ఈ మంత్రాన్ని ఆధ్యాత్మికంగా తీసుకోకున్నా భౌతికంగా తీసుకుంటే
ఇక్కడ ఏం చెప్తాడంటే అంటే ఉత్తర దిశ యందు వేగ అనే ఒక నక్షత్రం ఉంటదంట. దాన్ని అల్ఫా లేయర్ అంటారంట. అది చాలా ప్రకాశముగా ఉంటదంట. సూర్యుని అంటే మనం ఏ సూర్యుని యొక్క కాంతిని చూసి ఇంత ప్రకాశం ఉందంటున్నామో, సూర్యుడు కూడా ఆ నక్షత్రం యొక్క ప్రకాశాన్ని పరిక్రమ చేస్తాడంట. అంటే అంత ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉన్నాయంట. ఆ పరమాత్ముని సృష్టిలో సూర్యుడే ఇంత ప్రకాశవంతుడైతే సూర్యునికి మించిన నక్షత్రాలు కూడా చాలా ప్రకాశముగా ఉన్నవి. కానీ ఆ నక్షత్రాలు మనకు ఎంత దూరములో ఉన్నవి అంటే, అవి భూమికి వచ్చేలోపు మనం స్థూల దేహాన్ని అవి యాత్ర చేస్తూ ఎందుకంటే సూర్యుని చుట్టూ పృథివీ తిరుగుతుంది. పృథివిని మనం ఆశ్రయించి ఉన్నాం. ఆ సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు అని మనం అనుకుంటున్నాం. అదే సత్యం. అంటే సూర్యుడు పృథివీ చుట్టూ తిరగడు గనక మనం ఏమనుకుంటున్నాము, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. కానీ నిజముగా సూర్యుడు కూడా తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతున్నాడు అంటే, తనకంటే కూడా ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లే తారలు అనేకములను ప్రదర్శింపజేసుకుంటున్నాడు. ఈ సర్వం ఎవరిని చూస్తున్నాయ్యా? ఈ నక్షత్రాలు గాని, ఈ సూర్యుడు గాని, వీళ్ళందరూ ఎవరిని చూస్తున్నారు అంటే ఆ స్వామిని. ఎవని వలన ఒక్క ప్రకాశ వర్షము అంటే మనం ఇప్పుడు ఒక సంవత్సరం అంటున్నాం కదా, అలా ఒక నక్షత్రం యొక్క ప్రకాశము భూమిని తాకాలి అంటే 5,880,00,000 రోజులు దాటుతే ఆ కాంతి భూమినికి స్పర్శిస్తదంట. అటువంటి ప్రకాశవంతమైనటువంటి తారలను ఎంత అద్భుతంగా రచించాడో. ఆ సర్వమును దర్శించుకోవుటయే కైవల్యము అన్నాడు. స్థూల దేహము ద్వారా మనము పరమాత్ముని యొక్క కార్యరూప జగత్తుని అంటే తిరగలేము, అందుకోలేము. ఇప్పుడు చూడండి, ఒక్క నక్షత్రం యొక్క కాంతి భూమిని చేరుకోవాలి అంటే 5,880,00,000 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఎన్నిసార్లు మానవ జన్మ ఎత్తాలి? అది మళ్ళీ మనకు గుర్తుండాలి. అందుకనే పరమాత్ముడు ఏమన్నాడంటే, స్థూల దేహము ద్వారా ఈ కార్యరూప జగత్తుని, నా సామర్థ్యాన్ని చూడకు, అంతర్గత శక్తి ద్వారా నేను నీకు ప్రదర్శింపజేస్తాను. అంటే పరమాత్ముని యొక్క జ్ఞానమును, విజ్ఞానమును జీవుడు కేవలం దర్శించుకోవాలి అంటేనే అతనికి 36,000 సృష్టి కాల ప్రళయాలు పడుతుందంట. అందుకనే మానవ జన్మ ఎత్తిన తర్వాత బ్రహ్మ ద్వారా నిర్మాణము చేయబడిన వస్తువులను అనుభవించడానికి సమయం వృధా చెయ్యకు. కాస్త ఆ రచయితను తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాలను ధర్మానుకూలముగా ఉపయోగించుకొని అంతర్గత శక్తిని తెలుసుకుని నీకు విశ్వాసం కలగడానికి
ఇంకా శ్రద్ధ పెరగడానికి, ఇంకా ఆసక్తిగా నీకు కలగాలి అనే, అది వ్యసనముగా మారాలనే, పరమాత్ముడంటే ఏమిటో అనే ఒక అంశమును మాత్రం మస్తిష్క భాగమున గల సహస్రార చక్రమునందు ఆత్మ పరమాత్ముని చూడగలుగుతే అప్పుడు ఆ విశ్వాసము పెరుగుతుంది. అందుకనే పరమాత్ముడు శబ్ద ప్రమాణము ద్వారా, అనుమాన ప్రమాణము ద్వారా, ఉపమాన ప్రమాణము ద్వారా కైవల్య ప్రాప్తిని పొందకు. ఈ ప్రమాణాల ద్వారా యాత్ర ప్రారంభించుకో. శబ్ద ప్రమాణము ద్వారా, అనుమాన ప్రమాణము ద్వారా, ఉపమాన ప్రమాణము ద్వారా అంతర్గత యాత్ర కొనసాగడానికి ఈ ప్రమాణాలను ఆశ్రయించు. కానీ కొంచెం శ్రమ చేసి, ఓపికతో, సహనముతో ప్రయత్నం చేస్తే నీ యొక్క మస్తిష్క భాగమున ఏదైతే హృదయం ఉందో అక్కడ ఆ నాడుల యందు ప్రవేశించే వ్యవహారికంగా అది రక్తం అనబడుతుంది, కానీ అది ఒక జలమే. ఆ జలమున ఇరువురము మిత్రుల వలె ఆలింగనము చేసుకొని, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాణికి జలము అంటే చాలా ప్రియం ఉంటదంట. అందుకే పసిపిల్లలు చూడండి, తల్లి కొంచెం దృష్టి మళ్ళిస్తే చాలు పిల్లలు నీళ్ళల్లో ఆడుతారు. మీరు పసిపిల్లల్ని గమనించండి. అంటే ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా జలములో ఆడడానికి అధికంగా ఇష్టపడుతుంది. అందుకనే పరమాత్ముడు కూడా జీవుడికి ఇష్టమైన క్రీడతోనే, ఎక్కడ క్రీడ అంటే జలమునందే క్రీడ. అందుకనే పరమాత్ముడు అంటాడు, అసలు కైవల్యం అంటే ఏమిటో ఆ స్థితిని నేను నీకు ఒక అంశ రూపములో సమాధిలో లబ్ధింపజేస్తాను. అది నువ్వు దర్శించుకున్నాక నిర్ణయించుకో, నాకు ప్రకృతి ఐశ్వర్యాలు కావాలా, పరమాత్ముడు కావాలా. కానీ ఆ యాత్రకు వచ్చే వరకు నీవు తీవ్ర ప్రయత్నం చేసి అప్పుడు నిర్ణయం తీసుకో. ఇంత లోతైన అర్థం ఈ మంత్రములో దాగి ఉంది. అందుకనే మనం మానవ జన్మని సమయము వృధా చెయ్యకుండా, భోగానికి ఉపయోగించుకోకుండా, కర్తవ్య కర్మలకు, నిత్య కర్మలకు ఉపయోగించుకొని గోష్ఠి, మిత్ర గోష్ఠి, ఆ నవ్వులాటలకు దానికి సమయం వృధా చెయ్యకుండా వీలైనంత వరకు ఆత్మను మస్తిష్క భాగమున గల ఆ బావి అనండి, ఆ జలాశయం అనండి, దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, అక్కడికి వెళ్ళి పరమాత్మునితో అతి దగ్గరగా ఆలింగనం చేసుకోగలిగే సామర్థ్యాన్ని ప్రతినిత్యం పెంచుకోండి అని వేదాలు, ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నవి. ఓం శాంతి శాంతి శాంతి.